సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకి ఒప్పందం కుదిరింది. కానీ 360 డిగ్రీస్లో ధ్వంసమైనటువంటి గాజా ఇప్పటికీ మరుభూమిని తలపిస్తోంది. ఒకప్పుడు గాజు బొమ్మలా కలకలలాడిన గాజా ఇప్పుడు యుద్ధ ముద్రకి ఆనవాలుగా మారిపోయింది. ఇన్నాళ్ళ యుద్ధం ఖచ్చితంగా అనర్థం. ఇప్పుడు జరుగుతుంది అనర్థం నుంచి కోలుకునే అసలు యుద్ధం. ఎవడి కోపం, ఎవడి స్వార్థం, ఎందుకోసమని ఈ వినాశనం? కూడు చెదిరి గుండె పగిలి మాతృ హృదయ నిర్వేదం. యా అల్లా! అందాల గాజు బొమ్మ లాంటి గాజా చెప్పలేని విధంగా ఇలా ముక్కలు చెక్కలైంది. బొమ్మలు మాత్రమే కాదు, గాజా బతుకు చిత్రమే గాజు బొమ్మల చిత్రమైపోయిందిలా. బాంబుల వర్షం నుంచి తప్పించుకునేందుకు బంకర్లలో గడిపారు. పట్టెడన్నం కోసం ట్రక్కుల వెనుక పరుగులు తీశారు. ఎటు చూడు ఆర్తనాదాలు, ఆకలి కేకలు, మరుభూమిలో జీవచ్ఛవాలు. ఈ విధ్వంసం, ఈ వినాశనం, ఈ అనర్థం 470 రోజుల నరకం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇన్నాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బంకర్లలో, టెంట్లలో తలదాచుకున్న గాజావాసులు ఇప్పుడిప్పుడే తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. నామరూపాలు లేకుండా పోయిన తన ఇంటిని చూసి ఓ అమ్మ గుండె కన్నీటి సంద్రమైంది. శిథిలాల్లో చిక్కుకున్న తన కొత్త గౌనును చూసిన ఓ బిడ్డ ఎంతో మురిపెంగా దాన్ని గుండెలకు హత్తుకుంది. ఈ దృశ్యాలని చూశాక కన్నీరు పెట్టని గుండె ఉంటుందా? 2023లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన అర్థం లేని యుద్ధంతో ఇంత విధ్వంసం జరిగింది. రాకెట్ దాడుల్లో గాజా ఇలా తునకలైంది. ఎంతో మంది సమిధులైపోయారు. ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోయాయి. ప్రపంచ దేశాల చొరవతో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరాయి. గాజా మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎవడోడి ఎవడు గెలిచాడు, దేనికోసం రా ఈ అనర్థం అంటోన్న యుద్ధ బాధితుల ఆక్రందనకు జవాబు ఏది? అమ్మ వేదనకు భాషతో పనేంటి, భావమేంటో విడమర్చి చెప్పాల్సిన పనేముంది? ఇలాంటి నరకం వద్దు, యుద్ధం వద్దు అంటోన్న ఈ అమ్మ మనసును అర్థం చేసుకునేది ఎవరు? ఉన్నాడు, ఒక్కడున్నాడు. ఇదిగో శిథిలాల్లోంచి శిఖరానికి చేరుస్తానని సూర్యుడికే సవాల్ చేస్తోంది రేపటి తరం. గాజా, ఊపిరి పీల్చుకో. బాహుబలి లాంటి ఈ బుజ్జోడున్నాడు. ఈ సీన్ ఎవరు తీశారో, ఈ ఫ్రేమ్ ఎవరు చిత్రీకరించారో కానీ ఈ దృశ్యం భవిష్యత్కు దర్శనం. ఎప్పటికైనా యుద్ధోన్మాదులే పరాజితులు, యుద్ధ బాధితులే విజేతలు అనడానికి నిదర్శనం. హిరోషిమా, నాగసాకి ధైర్యమే దానికి సాక్ష్యం. గాజాను మళ్లీ నిర్మించుకుంటామని శిథిలాల నుంచి శిఖరం వైపు చూస్తోన్న రేపటి తరం ఆత్మవిశ్వాసమే దానికి ఖుదాగవా. యుద్ధం మిగిల్చిన అనర్థం ఇదిగో ఇలా కళ్ల ముందుంది. మరి యుద్ధోన్మాదం ఎవరికి ఏం ఒరగబెట్టింది? విజేతలంటే ఇలా బతుకుల్ని కూలగొట్టేవాళ్లు కాదు, మనిషితనాన్ని, ప్రకృతిని, భావితరాన్ని నిలబెట్టేవాళ్లు అసలు సిసలు మహావిజేతలు. ఛిద్రమైన గాజా బతుకు చిత్రం యుద్ధ అనర్థానికి అర్థం. ఇలాంటి విధ్వంసాలు, వినాశనాలు ఉండొద్దనేది భారతదేశ శాంతి సందేశం. లివ్ అండ్ లెట్ లివ్. బతుకు బతకనివ్వు.